Hello busy people, welcome back to our YouTube channel. This is Please నేను వినిసిని. ఈ రోజు మన వీడియోలో హెయిర్ కేర్ సిరీస్ లో డే 1 లో మన హెయిర్ ఆయిల్ చూడబోతున్నాం అన్నమాట. అది లాంగ్ వీడియోలోనే మంచి ట్రిక్స్ తో మీకు మంచి హెయిర్ ఆయిల్ అయితే వస్తుంది. అందుకని ఈ వీడియో స్కిప్ చేయకుండా ముందు నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. మంచి టిప్స్ తో ఎలా చేసుకోవాలి విత్ కొలతలతో నేనైతే ఈ రోజు మీకు ఈ వీడియో చేయబోతున్నాను. సో ఏంటో ఈ వీడియో ఎలా వస్తుందో ఏంటో ఫుల్ వరకు చూసేయండి. మంచి హెయిర్ ఆయిల్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను, చూసేయండి. ఈ హెయిర్ ఆయిల్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే మందార పూలు. మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మందార పూలు, మందార ఆకులు చాలా హెల్ప్ అవుతాయి. నేను చూపించిన ఇంగ్రీడియంట్సే కాకుండా మీరు డైలీ లైఫ్లో వాడే అలోవెరాని కూడా మనము హెయిర్ ఆయిల్లోకి వాడుకోవచ్చు. అందరూ వాడతారు, బట్ నాకైతే అలోవెరా పడదు, అందుకని నేను దీంట్లో అలోవెరా చూపించలేదు. ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఈస్ మెంతులు. మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడమే కాకుండా హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఏమంటే మనకి హెయిర్ లాస్ని ఆపుతుంది. మన హెయిర్కి షైనింగ్ ఇవ్వడానికి ఫ్లాక్స్ సీడ్స్ బెస్ట్ రోల్ని ప్లే చేస్తాయి. నల్ల జీలకర్ర, కలోంజీ మన హెయిర్కి డాండ్రఫ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. గోరింటాకు అనేది మన హెయిర్కి న్యాచురల్ కలర్ని ఇస్తుంది. నా డైలీ రొటీన్లో ఉసిరికాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఉసిరికాయ హెయిర్ గ్రోత్కి బెస్ట్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకా గ్రే హెయిర్ రాకుండా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్లో ఆమ్లా హెయిర్ ఆయిల్కి రోజ్మేరీ లీవ్స్, రోజ్మేరీ వాటర్ హెయిర్ గ్రోత్కి బాగా పాపులర్ అయింది కదా, అందుకని రెండింటిని కలిపి ఒక దగ్గర పెట్టాను. రోజ్మేరీ లీవ్స్ మన హెయిర్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు. మనకి హెల్తీ హెయిర్ని ఇవ్వడానికి, మన హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇవి మనం ఈరోజు హెయిర్ ఆయిల్లో వాడే ఐటమ్స్. హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకున్నాను. నేను ప్రతిసారి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేది ఇందులోనే అనమాట, అందుకనే ఇలా ఉంది. కప్పు కొలతతో మీకు కొలతలు అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే కోకోనట్ ఆయిల్, పారాషూట్ హెయిర్ ఆయిల్ అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి డాబర్ ఆయిల్ వాడుతున్నాను. డాబర్ ఆయిల్ హాఫ్ లేకపోతే 1/4 కప్పు, 3/4 కప్ అయినా డాబర్ ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ 3/4 కప్ ఆలివ్ ఆయిల్ అండ్ నెక్స్ట్ 3/4 కప్ క్యాస్టర్ ఆయిల్ వాడుతున్నాను. ఆముదం అనేది మన హెయిర్ కి చాలా హెల్ప్ అవుతుంది, మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్. మన పాత కాలంలో చూస్తే ఆముదం అయితే ఎక్కువ వాడేవాళ్ళు, ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ ని ఆముదం అనేది తీసేస్తుంది, ఇంకా బ్లాక్ హెయిర్ కూడా వస్తుందంట. మా మమ్మీ చెప్తా ఉంటది ఎప్పుడు ఆముదం వాడు అని చెప్పేసి. ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్కి ఇందాక చూపించాను కదా, ఆ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ కొలతతో అయితే వేసేస్తున్నాను. నేను చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయి. ఏవైనా దొరకకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు, అన్నీ పర్టికులర్గా వేయాలని ఏం లేదు. నేను యూజ్ చేసే ఆయిల్ హెయిర్ కేర్ చూపిస్తున్నాను అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ని 2 విధాల్లో హీట్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవడం, ఇంకొకటి డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేయడం. డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ డైరెక్ట్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వవు, కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే. ఇది నేను చెప్తున్న విషయం కాదు, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది, అందుకనే నేను ఎప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఒక 10 మినిట్స్ ఆయిల్ని హీట్ చేస్తే చాలు, ఆ కనిపిస్తున్న టెక్స్చర్ అంతా, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో మన ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టు. ఈ ప్రిపేర్ అయిన ఈ ఆయిల్ని 4 to 5 అవర్స్ అలానే వదిలేయాలి, ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఆయిల్లోకి మిక్స్ అవ్వడానికి ఆ టైం అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ డే దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసేసుకొని మన హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని హెడ్ బాత్ చేసుకునే ముందు రోజు మన హెయిర్కి మంచిగా అప్లై చేసుకొని నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిజల్ట్స్. ఈ హెయిర్ ఆయిల్ వీక్కి 2 times యూస్ చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా రిజల్ట్స్ని నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మరిన్ని మన హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి.
మన హెయిర్కి ఎక్స్టర్నల్ కేరే కాదు, ఇంటర్నల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటర్నల్ కేర్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరేం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి.